మరి దీనికంటే 3 లక్షలు ఉంటుంది కదా పెట్టుబడి పోయినా తక్కువగా చూసిన. మరి పెట్టుబడి తక్కువ, టెన్షన్ లేని వ్యవసాయం, మనం ట్రాక్టర్తో లెగ్గొట్టేసుకోవచ్చు. విత్తనం గురించి అసలు తెలియదండి ఎవరికి. ఈ విత్తనాన్ని ఎవరన్నా వినియోగించుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని మీ తాపత్రయం. మనకు కావాల్సినప్పుడు దొరకదు, అది ఉన్నప్పుడు మనం తెచ్చుకుని సంరక్షించుకోవాలి. అవును, 1000 రూపాయలు 3000 అమ్ముతాడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బాట సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను అండి. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దోపచెర్ల పక్కనే ఉన్నటువంటి దేవుడు కొత్తపల్లికి వస్తుందా, దోపచెర్ల నుంచి మన కొత్తపల్లి రోడ్లో ఇక్కడ దావులూరు చిరంజీవి గారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి. ఇక్కడ వీరైతే మామిడల్లం పండిస్తున్నారండి. ఈ మామిడల్లం ఎలా పండిస్తారో ఏంటి, దీనిలో ఉన్న వెరైటీలు ఏంటి, ఇక్కడ చేసి పని విధానం ఏంటి, ఇక్కడ ఈ రకంగా వీళ్ళు ఈ అల్లాన్ని పండిస్తున్నారు, ఈ ఎకరానికి ఎన్ని క్వింటాల్లో అయితే మనకి విత్తనం పడుతుంది, దాని మీద వచ్చే ఆదాయం ఎంత, ఇది ఎలా పండించాలి ఏంటి, దీనికి వాడే ఎరువులు ఏంటి, పురుగు మందులు ఏంటి, దీంట్లో చేసేటువంటి అంతర్కృషి ఏంటి, ఇలాగా మనకి సామాన్య రైతులకు వచ్చేటువంటి సందేహాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో నా ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. తప్పనిసరిగా అల్లం పండించే రైతులు కానీ లేదా నూతనంగా అల్లం పండించాలనుకునే వారు కానీ ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి మీకున్నటువంటి సందేహాలు కూడా నా వీడియో కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే మరొకసారి వీడియో తీసినప్పుడు లేదంటే ఇతర పరిస్థితుల్లో ఇతర రైతులను కలిసినప్పుడు మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం నేను తప్పనిసరిగా చేస్తానండి. నమస్తే అండి చిరంజీవి గారు. నమస్తే అండి. చెప్పండి, మీరు అల్లం ఎంతకాలం బట్టి పండిస్తున్నారండి? అంటే గత 6 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు ఏమో మామూలు అల్లం వేసామండి. అయితే దానిలో కొంచెం దెబ్బతిన్నా కొద్దిగా. అంటే మామూలు అల్లానికి దీనికి ఏంటంటే మామూలు అల్లం కొంచెం డిసీజులు ఎక్కువగా ఉంటాయండి, దుంపగుళ్ళని అయ్యని, పెట్టుబడి కూడా ఎక్కువ అండి మామూలు అల్లం. అయితే ఈ మామిడి అల్లం మీదకి వెళ్తాం కారణం ఏంటంటే దీనికి డిసీజులు తక్కువ, కొంచెం మొండి జాతి, పైగా పెట్టుబడి తక్కువ, ఆదాయం కూడా బాగుంటుందండి. దానికి వచ్చినట్టు ఇంచుమించుగా ఇది వచ్చేద్దండి. ఈల్డింగ్ కూడా ఎకరానికి వచ్చి 100 క్వింటాల పైన అవుద్దండి. అంటే ఇది ఏదైనా అంతర పంటగా వేసుకోవచ్చు అండి? అంతర పంట అంటే మొక్కల్లో కూడా వేసుకోవచ్చండి. ఏ మొక్కలు? పామాయిల్ మొక్కలు కానీ, లేత మొక్కలు, కొబ్బరి మొక్కలు కానీ అంతర పంటగా వేసుకోవచ్చు. డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చండి. డైరెక్ట్ గా వేస్తే ఎక్కువ వస్తాడు దిగుబడి, అంతర పంటగా వేసుకుంటే అంటే డైరెక్ట్ గా వేస్తే కొంచెం ఎక్కువ వచ్చినా ఇంచుమించుగా వచ్చేద్దండి. చేతను బట్టి, మనం చేతను బట్టి. అంటే దీనికి నీడ కూడా అవసరం అంటారా? నీడ కూడా అంత ఏం అవసరం లేదండి అసలు. డైరెక్ట్ ఇప్పుడు అక్కడ చేను ఉందండి, మనం చూస్తాం కదా, డైరెక్ట్ చేలోనే వేసేవాడి. డైరెక్ట్ ఖాళీ చేలో వేసేవాడి. సింగల్ ఇదే ప్రధాన పంటగా అల్లం వేసేవాడి. ఎన్ని ఎకరాలు వేసారండి? ఇప్పుడు అంటే క్రితం సంవత్సరం ఎకరన్నర వేసాం, ఇప్పుడు ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసాం. ఇప్పుడు 2 ఎకరాలు అయితే మీ దగ్గర మామిడి అల్లం సాగులో ఉందండి. ఇది ప్రధాన పంటగా అదే ఉంది. అవునండి, వేరే పంట లేదు లేదండి. అంటే మొక్క ఉందండి, పామాయిల్ మొక్కలు అయితే ఉన్నాయి. 4 నెలల మొక్క, 4 నెలల మొక్కలు అయితే ఉన్నాడు, దాంట్లో అల్లం వేసారు. అయితే ఇప్పుడు అల్లం ఎంత పడుతుందండి ఎకరానికి విత్తనం? ఎకరానికి మనం డైరెక్ట్ కొంచెం పెద్ద కొమ్మ వేసుకోవాలనుకున్నా, లేదా చిన్న చీల వేసుకుని తక్కువ విత్తనం తోటి పెంచాలనుకునే వాళ్ళు, బాగా పెంచేవాళ్ళు కొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టి ఒక 4 క్వింటాల నుంచి 6 క్వింటాలు సరిపెట్టుకోవచ్చు అండి ఎకరానికి. ఎకరానికి 4 నుంచి 6 క్వింటాలు విత్తనం పడుతుంది. దుంప ఏంటంటే 4 మొక్కలు చేసుకోవచ్చు, 6 మొక్కలు చేసుకోవచ్చు అండి దుంప. ఈ విత్తనం ఎక్కడ దొరుకుతుందండి? విత్తనం మామూలుగా లెక్క అయితే తమిళనాడు, కేరళ అక్కడ ఎక్కువ పంట అండి. మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా అటు ఏజెన్సీ ఏరియాలో వేస్తుంటారంటండి. ఈ ఏరియా వచ్చి చెప్పాలి అంటే వేసేది నేనేనండి ఇంచుమించుగా, నాకు తెలిసి ఈ ఏరియాలో ఎవరిదో లేదండి. ఈ ఏరియాలో మామిడల్లం పండించే రైతు నేనేనండి ప్రస్తుతం. ఓకే అండి. అయితే మీరు అక్కడ ఏజెన్సీ నుంచి తెచ్చారండి విత్తనం? నేను తెత్తం అయితే ఇక్కడ తెనాలి అవతల నుంచి కొద్దిగా ఇత్తనం పట్టుకొచ్చానండి. దాన్ని కొంచెం పెంచుకుంటా ఎకరన్నర వేసి ఎకర నీడు ఇప్పుడు 2 ఎకరాలు ఇత్తనం ఉంచుకుని 2 ఎకరాలకు వేసాను అనమాట. ఓహో, 2 ఎకరాలకు ఉంచుకున్నారు? అవునండి. 2 ఎకరాలు ఇప్పుడు మళ్ళీ రెల్చి మార్కెట్ మళ్ళీ ఇత్తనం రెడీగా ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు మీకు 2 ఎకరాలు అయితే ఇప్పుడు పంట రెడీ వచ్చింది, పంట వచ్చిందండి. ఇంకా 2 ఎకరాలకు సరిపడకి ఇత్తనం ఉంచి మిగతాది అమ్ముతున్నారు? మిగతాది అమ్మేస్తాం. అంటే మళ్ళీ కొత్తగా 2 ఎకరాలు ప్లాంటేషన్ చేస్తారు. 5-6 ఎకరాలకు అమ్మొచ్చాడు. ఎకరానికి ఇది 4 క్వింటాలు విత్తనం, 4 నుంచి 6 క్వింటాల దాకా విత్తనం కావాలి మీకు. అవునండి. కానీ ఎకరానికి దిగుబడి ఎంత వస్తుంది అంటారు? దిగుబడి 100 క్వింటాల పైన వద్దండి పండించుకుంటే. 10 టన్నులు వస్తుంది. 10 టన్నుల పైన అండి. నాకే వస్తుంది. మార్కెట్ ఎంత ఉందండి? టన్ను రేట్ ఎంత ఉందండి? క్రితం సంవత్సరం అయితే 6500 అండి కింట.
క్వింటాల్ 6,500. ఈ సంవత్సరం 7,000 6,50,000 మీకు 100 క్వింటాల్ అంతే. అవుతుందండి. ఓహో, అయితే దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది అంటారు సుమారు? పెట్టుబడి సుమారు మహా అయితే ఒక 50,000 అవుతుందండి. ₹1,00,000 వేసుకోండి పోనీ. 1,00,000 రూపాయలు అవుతుందండి. అంటే ఎరువులు, పురుగు మందులు, మొత్తం అన్నీ, లేబర్ ఖర్చు తెలిసేటప్పుడు అవుద్దండి మనకి. అంటే మరి అంతర్కృషి ఏం చేయాలంటారు? అల్లం అంతర్కృషి ఏం చేయక్కర్లేదండి. పెద్ద ఇదే తోలుతారు కదండి పైపాటి చిన్న ట్రాక్టర్ తోటి, అంటే సాళ్ళు కొంచెం ఎడంగా తోలుకుని దిమ్మలెక్కేలాగా 2 సార్లు తోలుకుంటే ఆ కలుపు ఖర్చు కూడా ఉండదండి. నాకు కలుపు ఖర్చు ఎక్కువైపోయింది. దీనికి బెడ్స్ వేయాలంటే బెడ్లు అంటే మామూలుగా బెడ్లు వేయకుండానే బెడ్లు తోలేయచ్చండి. తోలి ఎక్కదోలుతానండి, మట్టి ఎక్కదోలుతాను. బెడ్ల మీద 2-3 సార్లు మంది వేసి ఎక్కదోలేస్తే సరిపోద్దండి. మామూలుగా 6 అడుగుల దగ్గర వచ్చేద్దండి ఎత్తు. అంటే మీరు దీనికి ఎరువులు ఏమి వేసారండి? ఎరువులు ఏముందండి, మామూలుగా ముందు సూపర్ పొటాష్, యూరియా ఇవి వేసేస్తామండి. తర్వాత కాంప్లెక్స్ ఏదో 1-2 సార్లు వేస్తాం. పశువుల పెంట తోలేరా? పశువుల పెంట అయితే అసలు ఏం తోలలేదండి నేను. తోలుకుంటే మంచిదండి, ఇంకా బాగుంటుంది. దాన్ని బట్టే కొమ్ము కూడా మంచి బాగా వద్దండి. మామూలుగా అసలు ఒక్క కొమ్ము పెడితే 4 కేజీల దాకా వచ్చే ఛాన్స్ ఉందండి ఒక మొక్క వచ్చి. దోళ్ల పెంట బాగా తోలితే బాగా ఇంకా బాగా వద్దండి. బలాన్ని బట్టే కొమ్ము కూడా సైజు వచ్చేద్దండి, మంచి సైజు. ఈ బెడ్ల మీద వేస్తారండి? ఇది బెడ్లు ఎక్కలేదు. ఇప్పుడు చెరుకు సాళ్ళు తోలుతాం కదండి, ఆ చెరుకు సాళ్ళు తోలినట్టు తోలుతామండి. బెడ్ల మీద వేసినా ఇది పిలకొచ్చేద్ది కదండి పక్కమట, బెడ్లు కుదరదు అనమాట అండి. అది బెడ్లు అంటే బెడ్లు తోలి ఏది షీట్ వేయకుండానండి. షీట్ వేయకుండా బెడ్లు తోలి వేసుకోవచ్చు అండి. ఎంతకాలం అండి పంటకాలం? 8-9 నెలల లోపు అండి. 9 నెలలు, మే నెల చివరిలో ఇప్పుడు వేస్తాం. అయితే ఇది మార్కెట్ బట్టి మళ్ళీ మామూలుగా అయితే 7వ నెల కాడ నుంచి కూడా తీసి మార్కెట్కి అమ్మేయచ్చండి. మనం 8-9 నెలలు ఎందుకు ఉంచుతామంటే, ఇప్పుడు మన దుంప ఉందండి, కేరళ తమిళనాడు ఆగదు. ఇప్పుడు మాది ఉందండి, జూన్ దాకా కూడా అలాగే ఉంటుందండి దుంప కొమ్ము. కానీ అప్పుడు దాని టైం అవుతుంది కనుక అప్పుడు కోరత్వం మొదలెడుతుందండి. ఏ నెలలో ప్లాంటేషన్ చేస్తారండి మీరు? మే 25 దగ్గర నుంచి వేసుకుంటామండి. మే నెలలో ప్లాంటేషన్ 25 చివరిలోనండి. మళ్ళీ ఏ నెలలో వస్తాండి? ఎనిమిదిగా ఫిబ్రవరి చివరి, మార్చిలో తీస్తామండి. మార్చిలో తీస్తారు. అయితే మనం తీపోయినా మార్కెట్ బాగోలేదు అనుకోండి, అప్పుడు భూములలో ఉంచేయచ్చు. ఏమీ పాడవదు. అది అంటే మరి ఇంకా భూమిలో ఉంచితే మళ్ళీ ఇంకా డెవలప్ అవుతుందండి? అవుతూనే ఉంటుంది. అలా మొక్క పైన ఎండిపోద్దండి, శుభ్రంగా ఎండిపోయినా డెవలప్ అవుతూనే ఉంటుందండి. తడిట్టుకుంటే కొత్తగా పిలకలు పెరుగుతూనే ఉంటుందండి. దుంప అయితే లోపల ఊరుతూ ఉంటుంది. ఓకే అండి, అలాగండి. సరే అండి. అయితే దీనికి మీరు ఎకరానికి ఎన్ని బస్తాలు వేసారండి? మీరు ఎకరానికి మంచిగా ఒక ఈ 2 ఎకరాల మీద 5-6 బత్తాలు ఒకసారి వేసామండి. 5-6 బత్తాలు ఒకసారి వేసాం. మొత్తానికి 2 సార్లు వేసానండి. మొత్తానికి ఒక 12 బస్తాల వరకు అంతేనండి. అన్ని కాంప్లెక్స్ ఎరువులు వేసారు, యూరియా కాంప్లెక్స్ కలిపి వేసారు. సూపర్ పొటాష్, యూరియా కలిపి ఒకసారి సాళ్ళమట వేసి ఎక్కదూరు వేసామండి. తర్వాత మళ్ళీ ఈ కాంప్లెక్స్ అదే 14-36 ఇవి ఉన్నాయి కదండి. నీరు ఎలా కడుతున్నారండి? నీళ్ళు మామూలుగా పెట్టేసేవాళ్ళు. ఎన్ని రోజులకి సార్ ఇవ్వాలండి? 10 రోజులకి. 10 రోజులు బాగా ఆగుద్దండి. వేసవకాలం కూడా? వేసవకాలం ఉండదు కదండి, అంతా మనం మార్చికి తీసేస్తాం. అది ఇప్పుడు మార్చి నెల కాబట్టి ఈ నెల అయిపోయిందండి. ఈ నెల హార్వెస్టింగ్ అయిపోతుంది. చివరి కొమ్మ ఏరుతున్నామండి ఇప్పుడు. ఇక అలా ఏరి ఇలాగ నేను తోలేస్తాం. నేను తోలి కొమ్ము దుంప డివైడ్ చేసేస్తామండి. ఓకే అండి. అది ఓకే అండి, చూశారు కదండి మన దావులూరు చిరంజీవి గారు చెప్పినటువంటి అల్లం పంట వివరాలు అయితే వారు చెప్పారండి. మీకు ఎకరానికి 50 నుంచి ₹1,00,000 వరకు వ్యవసాయానికి అయితే ఒక ఎకరానికి పెట్టుబడి అవుతుంది అంటున్నారండి. 4 నుంచి 5 క్వింటాల వరకు అల్లం విత్తనం అయితే కావాలంటున్నారు. ఇది బాగా పండించుకోగలిగితే కనుక మనకి 100 క్వింటాల వరకు మన అల్లం అమ్ముకునే అవకాశం ఉందని చెప్తున్నారు. క్వింటాల్ ₹6,500 ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ 7,000 వరకు ఉందంటున్నారు. అంటే దగ్గర సుమారు ₹7,00,000 ఆదాయం వస్తుందని దావులూరు చిరంజీవి గారు అయితే చెప్తున్నారండి. అయితే దీన్ని ఈ అల్లం పండించాలనే కొన్ని రైతుల సమాచారం కోసం నేనైతే వీరిని మాట్లాడి వారి ద్వారా కొన్ని వివరాలు రాబడుతున్నాను. అలాగే ఇప్పుడు వారి వ్యవసాయ క్షేత్రం కూడా ఒకసారి మొత్తం అంతా చూసి మీకు ఈ పంటని ఎలాగ సంరక్షిస్తున్నారో, ఏ రకంగా ఉంది, ఇక్కడ ఈ పంట ఎంత ఆరోగ్యకరంగా ఉందో ఏంటనేది మీకు నా ఈ వీడియోలో చూపిస్తానండి. రండి మరి తోటలోకి వెళ్దాం. ఇది మార్కెట్కి పంపి అల్లం ఎలా ఉంటుందండి? ఓకే, ఇలా నీట్గా క్లీన్ చేసి పంపిస్తారు మార్కెట్కి. ఎక్కడ ఉందండి మార్కెట్? ఇది నర్సరాపేట పంపాల్సిందేనండి. ఇది ఓకే. అక్కడ నుంచి బస్సు మీద వెళ్ళిపోతుంది. గుంటూరు మారినామండి నుండి వాళ్ళు చేస్తారండి మర్నాడు. ఓకే అండి.
ఇదేమో విత్తనం ఇప్పుడైతే ఎంత శుభ్రం చేయాల్సింది ఇదే ఇదండి హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది. అదండి శుభ్రం చేసాక అదండి అలా ఉంటుందండి. అప్పుడు ఉంటుందండి శుభ్రం చేసి అలవాటు అన్నమాట అలా పంపాలన్నమాట. అది చివరిలో ఉంటారన్నమాట మార్కెట్. ఇది మామిడి అల్లం 3 సంవత్సరాల క్రితం మామూలు అల్లం పెట్టేవాడిని అండి. అయితే అది దానికి ఏరుకుళ్ళు మార్కెట్ లేకపోతే ఏ చూసుకుని మళ్ళీ మామిడి అల్లం మీదకి వెళ్ళాం. ఎక్కడ తెనాలి అవతలు ఇచ్చారు. దీని మీదకి వెళ్తాం కారణం ఏంటంటే ఇది తెగుళ్ళు తక్కువ, వేసిన దగ్గర నుంచి పెట్టుబడి తక్కువ, అయితే మనకు మార్కెట్ కూడా ఇది నరసరావుపేట మార్కెట్ అండి. నరసరావుపేట మార్కెట్ హైదరాబాద్ వేస్తుంటాను, నరసరావుపేట కూడా వేస్తుంటాను. అదేంటి ఇప్పుడు బాగా అలవాటు పడ్డారు. మామూలుగా అయితే పచ్చళ్ళ కంపెనీలకి ఏ కంపెనీ అయినా బల్క్గా తీసేది మామిడల్లోనే, బల్క్గా పెట్టేది పచ్చళ్ళ కంపెనీ. మామిడల్లానికి మామూలు అల్లానికి తేడా ఏంటండి? తేడా ఏం లేదండి. ఇది మామిడల్లం అంటే కొంచెం మామిడి టేస్ట్ వస్తుంది అనేది మామిడల్లం పెట్టారు. మామిడికాయ బాగా మోట ఉంటుంది, టేస్ట్ వస్తుంది, బాగా మోట ఉంటుంది ఇది దుంప. మామిడికాయ సైజు ఇలా ఉంటుంది అంట. మామిడికాయ సైజు టేస్ట్ అండి కొద్దిగా. దుంప కూడా మోట, కొమ్ము కూడా మోట వస్తుంది. దాని గురించి పేరు వచ్చింది అంట మామిడల్లం అనుకునేది. ఆ టేస్ట్ లైట్ టేస్ట్ ఉండడం. అయితే ప్రియా పచ్చళ్ళు కానీ ఏ కంపెనీ వాడైనా సరే ఇదేనండి పచ్చళ్ళు పెట్టేది ఈ అల్లంతో ఎక్కువగా. మన దగ్గర ఏంటంటే రైతు వారీలో ఇది వీళ్ళు తీసుకోరండి, కంపెనీ వాళ్ళు డైరెక్ట్ తీసుకోరు. దాని మీద ఏంటంటే ఇక మనం ఏంటంటే ఇక షాపులకు దూరేస్తాం తెలుసుకుని 2-3 షాపులకి. వాళ్ళు అదే డైరెక్ట్ కంపెనీ వాడు తీసుకుంటే మొదలు దుంపతో సహా వేసిపోతారు. ఏంటండి ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తారమ్మా? గ్రేడింగ్ చేస్తున్నామండి. ఏమ్మా గ్రేడింగ్ చేస్తున్నారా? అల్లం గ్రేడింగ్ చేస్తారు అంటే నాసి మూట సెపరేట్ చేస్తారు? సెపరేట్ చేస్తాం. తలకాయలకి పెక్కకే గ్రేడింగ్ చేస్తున్నాం. ఓకే. చిరంజీవి గారు ఈ ప్రాంతంలో కూలి ఎంత ఉందండి? ఇక్కడ మామూలుగా మధ్యాహ్నం వరకు 300 అండి, సాయంత్రం వరకు 200-300. దాని విధిని బట్టండి. సరిపోతుంది సాయంత్రం దాకా ఎండలో చేసి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎంత ఉందండి? మగవాళ్ళకంటే 600-500 అలా ఉంటుందండి పూట. ఓకే అండి. డైలీ ఉంటుందా మీకు ఇక్కడ పని? ఇరవై పని ఉంటానే ఉంటుందండి. ఎక్కడి నుంచి వస్తారండి కూలీలు? వీళ్ళు ఇక్కడ అయ్యవారం అండి. అయ్యవారం ఇక్కడ దగ్గరలో ఒక 4-5 కిలోమీటర్లు. ఓకే ఓకే. అంటే ట్రాక్టర్ మీద తీసుకొచ్చేస్తాడు. ఓకే అండి. మీ ట్రాక్టర్ మీద ట్రాన్స్పోర్టేషన్ అవునండి, తీసుకొచ్చి వాళ్ళు తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. ఓకే అండి, రండి అయితే. చిరంజీవి గారు అయితే ఇక్కడ హార్వెస్టింగ్ చేయటం జరిగింది అంటున్నారండి. ఈ అల్లం తోట అయితే ఈ పామాయిల్ మొక్కల్లో అల్లం పెట్టారు. ఇప్పుడైతే అల్లం హార్వెస్టింగ్ పూర్తయిందని చిరంజీవి గారు చెప్తున్నారు. చిరంజీవి గారు మరి ప్రాంతంలో మీరే వేసాను అంటున్నారు కదా? అవునండి. ఇంకెవరు ఇతర రైతులు ఎవరు ఇంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అసలు తెలియదండి, ఎవరికి తెలియదు. ఎవరికి అల్లం అంటే ఏంటి అనేది అడుగుతున్నారండి. ఈ ప్రాంతంలో మామూలు అల్లం అంటే తెలుసు కానీ మామిడి అల్లం గురించి అసలు ఎవరికి తెలియదండి. మేమేనండి ఏంటంటే ఇప్పుడు ఇత్తనం పోకుండా ఉంచాలి. మాకు ఇప్పుడు ఈ వేసిన చేలోనే వేయలేం కదండి, మళ్ళీ ఇంకో చేను కావాలంటే కొత్తగా ఇంకోటి పంట మార్చాలి కదండి. మార్చాలంటే మాకు చేను ఒకటి లేదు, ఇత్తనం పోద్దేమో అని బతికత్వం కోసం అనమాట అండి. మళ్ళీ దొరకాలంటే నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చానండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? జనాల అవతల నుంచి. జనాల అవతల నుంచి విత్తనం తీసుకొచ్చారు. అయితే ఈ విత్తనాన్ని ఇప్పుడు తీసేసి మళ్ళీ ఇదే పొలంలో వేయకూడదండి, కొత్తగా వేరే ప్లాంటేషన్ చేయాలి. మీకు వేరే పొలం అందుబాటులో ఖాళీగా లేదు, మీకున్న పొలంలో వేరే పంటలు ఉన్నాయి. అయితే ఈ విత్తనాన్ని ఎవరన్నా వినియోగించుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని మీ తాపత్రయం. అయితే చాలా మంది దగ్గరకు వచ్చి ఏదన్నా వేద్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే దగ్గరకు వచ్చా తీసుకోవచ్చులే, ఏదో ఏరుశనగ విత్తనాలాగా తీసేసుకోవచ్చు, వేసేయచ్చు అనుకుంటారండి. అలా కాదండి. విత్తనం కొనాలి అనుకున్నప్పుడు ఈ టైంలో తీసేసుకోవాలండి. దగ్గరికి వచ్చాక ఉండదండి. అంటే ఏదో సేల్ చేసేస్తాం కానీ ఇంకోటి కానీ చేసుకుంటాడండి. ఈ విత్తనాన్ని ఇప్పుడు మీరు హార్వెస్టింగ్ చేశారు, విత్తనం కింద ఉంది. దీన్ని తీసుకెళ్ళి కొంచెం ఒక అడుగు మందాన నీడ ఏదో చెట్టు నీడ పెట్టేసుకుని 15 రోజులకు ఒకసారి తిరగేసుకోవాలండి. అయితే మనం ఒక 15 రోజులకి వేస్తాం అనగా దాన్ని ఏం చేయాలంటే రౌండ్ గుట్ట కింద పెట్టేస్తామండి. రౌండ్ గుట్ట కింద పెట్టి లైట్గా ఏదో 4 కొబ్బరాకులు ఇవి పల్సని ఒట్టుగడ్డు కానీ కప్పేసి నీళ్లు చల్లేస్తామండి. నీళ్లు చల్లితే మొత్తం అంతా కూడా కూర వచ్చేద్దండి. కూర వచ్చేసిన తర్వాత అప్పుడు మనం చెరుకు సాళ్ళలాగా లేదా బెడ్ల మీద కానీ చెరుకు సాళ్ళు కానీ మన ఇష్టం అండి. ఒక 2-3 అడుగులు 4 అడుగులు ఏడవలో సోళ్ళతో లోతుగా దుక్కు చేసి
అలా మొక్క వేసుకుంటాం, కప్పెట్టుకుంటాం. డ్రిప్ అయితే డ్రిప్ వేసుకోవచ్చు, మామూలుగా తడి అంటే తడి పెట్టేసుకునేలాగా అలా చేసుకుంటే మంచిది అనమాట అండి. అంతేగాని అది ప్రాసెస్ అనేది మనకు కావాల్సినప్పుడు దొరకదు, అది ఉన్నప్పుడు మనం తెచ్చుకుని సంరక్షించుకోవాలి. ఎవడో పట్టుకెళ్ళకపోతే వేస్ట్ అయిపోతుంది కదండి, అమ్మేసుకుంటాడు, ఏదో రకంగా చేసుకుంటాడు యువతరోడు. కానీ మనం వేయాలనుకున్న రోజున కావాలంటే అల్లం ఎప్పటికప్పుడు మామూలు అల్లం అలాగే దొరికేద్దామని దగ్గరికి వచ్చాకెళ్తే ఈ పచ్చాల్లో మామూలుగా ఈ టైంలో అప్పుడు తరుగు కూడా వస్తుంది కదండి, బాగా 2 నెలలు ఆరిపోయి తరుగు కూడా వచ్చేద్దండి. అవునండి, 1000 రూపాయలు 3000 అమ్ముతాడండి లెక్క అయితే. మేము గంపలగూడెం తెచ్చామండి మామూలు అల్లం. ఏది అప్పుడు 100 ఎంత ఉన్నది 300కి తెచ్చామండి కేజీ. విత్తనం అవసరం మీకు ఏంటంటే వాళ్ళు బండి కట్టేసి ఉంచారండి, విత్తనానికి ఉంచారు, అలా అంత రేటు చెప్తారు అనమాట అండి. అది కొంతమంది కానీ తెలవదండి, అది దగ్గరికి వచ్చి అది తెచ్చుకోవచ్చులే. అయితే ఇది ఆదాయం ఏదో ఏరుశనగ వేసి అయ్యేసి ఇవన్నీ పడి పురుగు మందులు కొట్టేసి పైన పెట్టే పెట్టుబడి కంటే ఇప్పుడు ఏరుశనగ విత్తనాలు కొనాలంటే ఎకరానికి 18,000 19,000 అవుతుంది. ఇదంతా ఒక 20,000కి ఎకరం విత్తనం వచ్చేస్తుంది కదండి. ఒకేసారి ఏరుశనగ విత్తనం ఎంత అండిపోయినా ఎకరానికి 1,00,000 వస్తుంది. అందులో 50,000-60,000 పైన పెట్టుబడి పోతుందండి విత్తనానికి కానీ దానికి కానీ. మరి దీనికంటే 3 లక్షలు ఉంటుంది కదా పెట్టుబడి పోయినా, తక్కువగా చూసిన. మరి పెట్టుబడి తక్కువ, టెన్షన్ లేని వ్యవసాయం, మనం ట్రాక్టర్ తోటి లెగ్గొట్టేసుకోవచ్చు. అదే అండి, ట్రాక్టర్ తోటి లెగ్గొట్టుకుంటే ఏరేసుకుంటామండి, తోలేస్తాం. అదే అండి, ఎంత చాలా సులువైన వ్యవసాయం అనమాట అండి. టెన్షన్ లేదు, తెగుళ్ళు ఉండవు, దుంపకుళ్ళు ఉండదు, టెన్షన్ లేని వ్యవసాయం అనమాట. అదండి. ఓకే అండి, పాడైపోద్దని భయం లేదు, అటు ఇటు అయినా మనం హార్వెస్టింగ్ ఎప్పుడైనా సరి చేసుకోవచ్చు. అయితే ఇత్తనం కావాల్సిన వాళ్ళు పట్టుకోవాలండి, పట్టుకుపోయి జాగ్రత్త పెట్టుకుంటే. ఇప్పుడు ఈ మార్చి నెలలో ఇప్పుడు మీరు హార్వెస్టింగ్ చేసినటువంటి ఇత్తనం తీసుకుంటే వాళ్ళు మే నెల వరకు దుంప ఇత్తనం కింద ఇచ్చేస్తాం అనమాట అండి. కొమ్ము తీసేస్తున్నాం కదా, ఆ దుంపని 3-4 మొక్కలు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు క్వింటాల్ ఏ రేట్కి ఇస్తున్నారండి ఇక్కడ? కింటా ఇప్పుడైతే మేము 5,000కి ఇచ్చేస్తామండి. మామూలుగా అది 7,000కి అమ్ముతున్నాం కొమ్ము. ఇది దుంప అనుకోండి, మేము మార్కెట్కి వేయాలంటే అలాగే ఎందుకు ఇస్తున్నామంటే మేము మార్కెట్కి అదే దుంప వేయాలంటే 7 అవి కోయించేయాలండి. వేరులో శుభ్రం చేసి పంపాలండి, శుభ్రం చేసి తోలాల్సి ఉంటుంది. పైగా తోలకానికి మాకు ఖర్చు అవుతుంది. విత్తనం కోసం అయితే వేర్లతో విత్తనం కోసం ఏంటంటే వేర్ల కోసం, ఈ వేర్లు తూకం ఏమి రాదండి. 50 కేజీల మీద 1/2 కేజీ కూడా రాదండి. ఆ వేర్లు ఉంటాం, వేరు వ్యవస్థ కూడా బాగుంటుంది కదా నాటుకున్న వాళ్ళకి. అది ఆ ఇబ్బంది ఏమి ఉండదు పాతుకోవడానికి విత్తనానికి. ఈ ఏప్రిల్ మే సంరక్షించుకుంటే మే నెలలో నాటేసుకోవచ్చు. అవును, అప్పుడు జాతి పెట్టేసుకుంటానండి, వేసుకోవచ్చు. మంచి వ్యవసాయం అండి ఇది, తేలికైన వ్యవసాయం. అది ఒకసారి అలవాటు పడితే దీన్ని వ్యవసాయం అలవాటు పడితే వదిలిపెట్టరండి. ఓకే, ఇప్పుడు మార్కెట్ కూడా బాగా అలవాటు పడ్డారండి. నాకు పైగా మన తిరుపతి హెచ్ఓ గారు కూడా సాయపడ్డాడు. నరసరావుపేట హెచ్ఓ అని ఒక ఆయన్ని నాకు టచ్ చేయించాడు ఆయన, మన దేవదానం గారు, తిరుపతి హెచ్ఓ గారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలండి నేను. ఆయన అక్కడ నరసరావుపేట ఫోన్ చేసి అక్కడ హెచ్ఓ కలిపండి, షాప్ గారిని కలిపాడండి అక్కడ నాకు. అలాగే నేను తర్వాత మళ్ళీ నరసరావుపేట వెళ్ళాను, షాపులు తిరిగానండి, అవన్నీ మచ్చుకిస్తూ తిరుగుతూ ఇక అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు ఏంటి అని డిమాండ్ అండి, మా అల్ల కోసం దెబ్బలాడుకున్నారండి షావుకారులు అక్కడ. మాకు ఏరా డైరెక్ట్ గానే, డైరెక్ట్ అందరికి వేయాలంటే నేను ఒక్కడికే వేస్తానంటే అక్కడ పట్టుకెళ్తున్నారండి. ఇవాళ నీడైతే 115కి వెళ్ళిందండి. మన దగ్గర తక్కువ ఇస్తున్నారు, తెలుసుకున్నప్పుడు మార్కెట్ బాగా తెలిసింది కదండి. చాలా మంది 115 ఏంటండి కేజీ అండి, కేజీ 115కి వెళ్ళింది అంటే ఇంచుమించు 11,500 అండి కింటా. అలాగే అమ్మారు అనమాట, రేట్లో అమ్మారు. ఓకే, అయితే మనకి ఇప్పుడు ఏంటంటే అలవాటు పడ్డారు కనుక ఇప్పుడు దెబ్బలాడుకుంటున్నారండి. అది ఏంటంటే మన అల్లం చూశారండి, దాని నాణ్యత చూశారు. కేరళది అది పక్కన పెడితే వారం రోజులు అది ఒడిలిపోయి కుళ్ళిపోద్దండి. కేరళది తమిళనాడు కానండి. మందం 2 నెలల్లో అలాగే ఉంటుందండి. అది అన్ని చూసుకున్నారు అంటే 1 సంవత్సరం పట్టిందండి వాళ్ళకి. ఇప్పుడు మన ఏరియాది కావాలని దెబ్బలాడుకుంటున్నారు. అదండి. ఓకే అండి, అందుకని వేసుకునే వాళ్ళకంటే వ్యవసాయం జాతర చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక మన వాళ్ళు వేసుకుని ఇత్తనం బతికిస్తే మన ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట అండి. వినుకొండ వాళ్ళు కూడా ఫోన్ చేస్తారండి, నరసరావుపేట. నేను హైదరాబాద్ కూడా వేసానండి, హైదరాబాద్ నరసరావుపేట వేస్తున్నానండి. ఓకే, అది ఆ ఖాతాలు అయ్యో 1-2 చూసుకుంటాం, అలాగా ఇబ్బంది ఉండదండి. మంచి తేలిక. మీరు ఇంతకుముందు చిలకడ దుంప కూడా పండించారు కదండి? అవునండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పండించేవాడిని. అది కూడా ఎక్కడండి, ఆ ఇత్తనానికి తెత్తానికి నేను ఇంచుమించుగా 2 రోజులు కారు వేసుకు తిరగవలసి వచ్చిందండి, అడ్రస్ దొరక్క. ఎక్కడో ఉందని ఎవరండి ఎక్కడికి వెళ్తాం, అలాగా ర్యాలీ నుంచి పట్టుకొచ్చానండి ఒక రైతు దగ్గర. ర్యాలీ తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ నుంచి పట్టుకొచ్చానండి. అక్కడ ఒక రైతు అయితే అక్కడ నుంచి చూసుకుని అతనికి
కొంచెం అంత లెక్క ఇంత లెక్క మాకు ఉంచండి అని చెప్పి అక్కడ మనుషులు నెట్టి కోయించి మళ్ళీ ఆటో వేయించుకుని వెళ్ళండి అక్కడికి. అది కూడా ఇందమ్మటి ఇత్తనం ఎవరైనా వేస్తారేమో కథ బతుకుద్ది ఇత్తనం అలాగేనండి. అదే వేస్తాను నాకు ఖాళీ లేక తెలుపు దుంపండి బ్రహ్మాండంగా అయిందండి సైజు తెలుపు మంచి అది కరెక్ట్ గా నేను గెస్ చేయలేకపోయానండి ఎంత వద్దనేది. అయితే మరి ఇప్పుడు దాన్ని ఇప్పుడు అయితే ఆపేసారా మీరు? ఇక ఆపేసామండి. ఇంకా మేము పట్టుకెళ్ళి నూటుకోండి అని కూడా చెప్పారండి చాలా మంది. తీగ ఏది ఊరికే పట్టుకెళ్ళి నేర్చుకోండి మాకు ఇత్తనానికి ఉంటుంది ఎప్పటికైనా అంటే ఏదో 2 తీగలు పట్టుకెళ్తాం 3 తీగలు పట్టుకెళ్తాం అలా చేశారు తప్ప ఒక అరాకర వేసిన వాళ్ళు లేరండి. అరాకర అంటే అది కోసేసుకోవచ్చండి పెద్దదయ్యాక అటు ఇటు మలుస్తామండి. ఇలాగా మలిచినప్పుడు ఎక్కువ ఉన్న తీగ కోసేయచ్చండి. కోసి పెట్టుకోవచ్చు మొక్కల కింద చేసి. అది 3 కడుపులు మొక్క కింద చేసి అలా పెట్టేయచ్చండి. అలా ఏంటంటే ఏదో మనం చెప్పిన ఏదో అన్నట్టుగా ఉంటుంటుంది అనమాట అండి. అది అయితే ఇలాగ చిలకడ దుంప విత్తనాన్ని కూడా మీరు అలాగే పూర్తిగా సంరక్షించలేకపోయారు. కారణం ఏంటంటే ఎవరి ప్రోత్సాహం లేక మీకు అతనికి సమయానికి పంట ఎక్కువ ప్రచారం జరగకపోవటం వల్ల దాన్ని కూడా అయితే పెద్దగా ఇక్కడ అండి. ఇక్కడ కూడా బోర్డు పెట్టాం రోడ్డు మీద కార్లో ఆపుతూ ఏమంటే మీరు వస్తారా కొంచెం ఏదో ఇక కేజీ అల్లం ఇస్తారా అని అడగ. ఇదండి చిలకడ దుంప కాడెత్తం ఇంచుమించు ఒక 50 మందికి ఇచ్చి ఉంటానండి. ఇది ఒక చిన్న 10 కాళ్ళు ఇవ్వండి అది ఇదంటే 10 కాళ్ళకైనా 20 కాళ్ళకి డబ్బులు ఏం తీసుకుంటారు ఒక మోపు అయితే గానీ. అవునండి అలాగనమాట అండి. ఇక ఈ ప్రాంతానికి కొత్త అయినటువంటి మామిడి అల్లం పండించే వారి కోసం అయితే మన దావులూరు చిరంజీవి గారు అయితే దీనికి ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదని చెప్తున్నారు. కారణం ఏంటంటే ఈ అల్లం అనేది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదండి. ఓన్లీ ఇక్కడ హార్వెస్టింగ్ ఎవరైనా రైతులు హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ అల్లం విత్తనం అయితే మనకు అందుబాటులో ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి మనం సుమారుగా ఒక 45 రోజులు సంరక్షించుకుంటే మే నెలలో వర్షాలు పడినప్పుడు అయితే ఈ అల్లం పంట వేసుకోవచ్చని వారు చెప్తున్నారు. సుమారుగా దీని పంటకాలం అయితే 8 నెలలు అండి. మీరు 8 నెలలు దానికి కొంచెం నీరు మందులు అవి దోళ్ళ పెంట అది ఇచ్చుకున్నట్టయితే టైం ప్రకారంగా వాటరింగ్ అది చేస్తుంటే చక్కగా మీకు ఎకరానికి 100 క్వింటాల పైన ఇదైతే దిగుబడి వచ్చే అవకాశం ఉందని చిరంజీవి గారు చెప్తున్నారండి. మీరు దీని గురించి స్టడీ చేయండి, ఆలోచించండి. ఎవరికైనా అవసరం అయితే మాత్రం వాళ్ళకి అవకాశం ఏంటంటే మనకు దగ్గరలో ఉందండి ఇత్తనం. అదే మరి మొట్టమొదటి వేసుకొచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతాడండి ఖర్చులు. అది చూడండి అసలు తెనాలి అవతల నుంచి ఒక 4 బత్తాలు వేసుకురావాలనుకోండి ఎంత ఖర్చు అవుతుందండి. ఇదికి ఇక్కడ ఇత్తనం వచ్చేద్దండి వాళ్ళకి. ఈ విత్తనాల కోసం అయితే చిరంజీవి గారు అయితే చాలా ప్రయాసపడ్డామని చెప్తున్నారు. కొత్తలోనూ నరసరావుపేట ప్రాంతం నుంచి అయితే విత్తనం తీసుకొచ్చి ఎక్కువ రేటు చెల్లించి తీసుకురావాల్సి వచ్చింది అంటారు. అలాగే ఇక్కడ మనకి దోపచర్ల నల్లచర్ల ఈ ద్వారకా తిరుమల మండలం పరిసర ప్రాంతాల్లో అందుబాటులో విత్తనం అయితే వీరి దగ్గర అయితే ఇప్పుడు సిద్ధంగా ఉందండి. మీకు ఎవరికన్నా కావలసినట్లయితే కనుక మన చిరంజీవి గారి నెంబర్ అయితే డిస్ప్లేలో ఇస్తాను. మీకు వారిని సంప్రదించి మీకు అవసరమైన విత్తనం అయితే తీసుకెళ్ళి సంరక్షించుకుని దాన్ని ఈ అల్లం సాగు చేసుకునే వారి కోసం అయితే ఈ వీడియో తీస్తానండి. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను మీకు విజ్ఞప్తి చేస్తానండి. ఉంటా అండి. బాయ్ అండి. జై హింద్.